శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను దృక్సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చేటప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహువు ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి రొటేషన్లో కొద్ది ఎక్కువ శాతం డబ్బు అనేది ఏదో విధంగా అవుతూ ఉంటుందన్నమాట. ఆ యొక్క ఖర్చుని నియంత్రించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కుటుంబంలో అందరికీ దుబారా ఖర్చు నుంచి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క నిర్ణయానికి ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి దుబారా ఖర్చు కాదు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి పెట్టేటువంటి దుబారా ఖర్చు ఎలా అవుతుంది అని చెప్పి క్లియర్గా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి అనుకుంటారో అది చెప్తారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం స్లోగా ఉండటం, మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు జరిగినటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి కుటుంబంలో ఎదుగుదల, మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, అది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఏదో విధంగా డబ్బు ఒకరికి ప్రమోషన్ రావటం కానీ లేకపోతే ఇంట్లో జరగటం కానీ తద్వారా వచ్చినప్పటికీ కుటుంబంలో ఆ యొక్క సుఖం అనేది పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బాగా తెలిసినటువంటి వారికి ఒకరికి వివాహం జరగటం, ఆ యొక్క వివాహ సందర్భాల్లో ఆ యొక్క శుభకార్యాల్లో మీరు పాల్గొనటం, ఈ యొక్క మానసికంగా ఉండేటువంటి దైనందిక జీవితంలో ఏదైతే ఉందో అంటే రెగ్యులర్ వే ఆఫ్ లైఫ్లో నుంచి ఒక రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఒక మంచి ఆటవిడుపుగా మానసిక ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈ మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్ కానీ ఏదైతే ఉందో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మానసిక బాధ ఏదైతే ఉందో, ఏదైతే మిమ్మల్ని ఆవహించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి విరుగుడుగా కొంచెం బయటికి వెళ్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. కుటుంబంలో సరదాగా గడపాలని చెప్పి భావిస్తారు. మీరు చేస్తున్నటువంటి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అర్థం కానటువంటి విషయంగా ఇస్తానన్నటువంటి విషయాలు ఏవైతే మీకు ఇస్తానన్నటువంటి పదవి కానీ ఇవ్వాలనుకున్నటువంటి పదవి కానీ రాజకీయంగా అర్థం కానటువంటిగా ఎవరో చిప్పుడు మాటలు విని దూరం చేయాలని చెప్పి 10 మంది నిర్ణయిస్తారు. మీరు ఒకటే ఆలోచిస్తారు, నేను ఆ పదవికి అర్హుడినైతే ఆ యొక్క పదవి ఎలాగైనా సరే నన్నే వచ్చి వరిస్తుందని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి కొన్ని ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ రూపొందించుకోవాలి అని చెప్పి భావిస్తారు. అసలు ఎవరు ఈ యొక్క మన మీద చెడుగా చెప్తున్నారు ఈ యొక్క సమాజంలో వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంలో దూరమైనటువంటి వారు మళ్ళీ దగ్గరగా జరగటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అవసరాన్ని బట్టే మనిషి దూరంగా జరగటం దగ్గరగా జరగటం అది జరుగుతూ ఉంటుందా? అసలు ప్రపంచం అనేది ఒక మెటీరియలిస్టిక్ లైఫా అనే ఆలోచన అప్పుడప్పుడు
అంటే ఏదైనా మనం ఇస్తేనే మనకు తిరిగిస్తారా అనే ఆలోచన అనేది మనసులో తొలిచేసే విధంగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ప్రతి శనివారం కొంచెం నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండటం, మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా అనుకూలత కోసం సూర్య నమస్కారాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్రం జపించడం, దుర్గాదేవిని పూజించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాయి.